ఒక్కరోజు ధర్నా చౌక్ కావాలని చెప్పేసి నిన్నను మొన్న వీళ్ళు ఉద్యమం మొదలు పెట్టలే. నేను ఇక్కడ ఇదే ప్రాంతంలో ప్రగతి భవన్ పేరు మీద కేసీఆర్ కొనసాగిస్తున్న దుబారకు వ్యతిరేకంగా ఒక ధర్నా ప్రభుత్వ అనుమతితో చేపట్టినారు. ప్రభుత్వ అనుమతితో చేపట్టినటువంటి ధర్నాను కూడా వాళ్ళు ఇక్కడ నుంచి ఎత్తివేయడం కోసం నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కోదండరామ్ గారిని కూడా అరెస్ట్ చేసిండు. ఆనాడు మేము ప్రశ్నించాం, ఇదేం పద్ధతి అని చెప్పి ప్రశ్నించాం. దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మొత్తం ధర్నా చౌకను ఎత్తివేసింది. దాని నిరసనగా ఇవాళ ఎట్లయితే వాకర్స్ ప్రదర్శన చేసిందో మనోళ్ళు కూడా వాకింగ్ మారతాన్ని పెట్టేసేసి సుందర విజ్ఞాన కేంద్రం నుంచి దీనికోసం వస్తున్నారు. వస్తున్న సందర్భం కూడా మీరు అరెస్ట్ చేసి లోపటేసి రావాలి. అనేక సార్లు దీనికోసం ఏం చేసినా కూడా అట్లా చేసినారు. ఇది ఏం పద్ధతి? ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? ఇవాళ టెంట్లు వేసిన మీరు అవతల వాళ్ళ కోసం కౌంటర్లో ప్రజా సంఘాలకు వ్యతిరేకంగా కౌంటర్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ టెంట్లు వేసి మఫ్టీలో పోలీసులను కూర్చోబెట్టి పోలీస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి ఒక కొత్త నాటకానికి తెరదీసింది. ఎంత పెద్ద నాటకానికి తెరదీసినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులు ప్రజా సంఘాలు ఇవాళ ఒక చిత్తప్రజ్ఞతతోటి ధైర్యంతో బ్యారికేడ్లను కాదని చెప్పేసి వాళ్ళ ధర్నా చౌక్ ఆక్యుపై చేసిండ్రు. ఓ గొప్ప విజయం సాధించిండ్రు. మళ్ళీ ఈసారి ఈ సందర్భంగా కేసీఆర్కి విజ్ఞప్తి చేస్తామన్నా, మీరు అపరిపక్వతోటి చాలాసార్లు నష్టపోయినరు. మీ యొక్క వంచనా శిల్పానికి పరాకాష్ఠనే క్యాంపస్లో వందైన సందర్భంగా తెలంగాణ విద్యార్థి లోకం నువ్వు మాట్లాడితే మా యొక్క నిరసన చెవి చూడాల్సి ఉంటుంది. కళ్ళతోటి పలకరించడానికి మౌనంగా వెళ్ళిపోయింది. ఇవాళ ఈ అవమానం తర్వాత కేసీఆర్ మరి తలకాయ ఎడబెట్టుకోవాలని చెప్పి నేను అడుగుతాను. అందుకోసమని పాలకులు ఎప్పుడైనా సరే ప్రజల ఓట్లతో వచ్చినందుకు ప్రజల్ని గౌరవించాలి. ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు అడిగినటువంటి కోరికల్ని మన్నించడానికి కనీసమైన ప్రజాస్వామ్య పద్ధతిలో పోవాలి. ఏం చేసినాడు కేసీఆర్? ధర్నా చౌక్ ఎత్తివేయడంతో పాటు షామీర్పేటలో మీటింగ్ పెట్టుకోండి, ఫేర్జాదిగూడలో పెట్టుకోండి, మా ఫామ్ హౌస్కి యువతల షామీర్పేటలో కాలింది పోండి, గండిపేటకు పోండి, తమాషా అయినటువంటి మాటలు వెకిలి మాటలు మాట్లాడి మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానించింది. దానికి పరాకాష్ఠగానే కౌంటర్గా ఒక గుణపాఠం చెప్పడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ప్రజా సంఘాల వాళ్ళు ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి తిరుగులేనటువంటి ధర్నాన్ని కంటిన్యూ కొనసాగించారు. ఇవాళ పతాక స్థాయిగా ఆక్యుపై ధర్నా చౌక్ చేశారు. 100% విజయవంతమైనరు. ఇవాళ ప్రభుత్వం వేసినటువంటి సెట్ ఏదైతే టెంట్లు ఉన్నాయో దాంట్లోనే లాంఛనప్రాయంగా ఇవాళ ఆక్యుపై ధర్నా చౌక్ జరిగింది. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలంగాణ ఇంటి పార్టీ వస్తే ధర్నా చౌక్ను ప్రభుత్వమే నిర్వహించి ఒక మంత్రిత్వ శాఖను కేటాయించి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుంది. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి కోసం మిగతా అనేక సమస్యల కోసం కూడా కొట్లాడడానికి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో ముందు గొప్ప పాత్ర పోషించినటువంటి అంజుల స్వామి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొనిపోయి నాడున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వంలో అయ్యా మా నల్లగొండ జిల్లా పరిస్థితి నీళ్లు లేనటువంటి నల్లగొండ మోసానికి గురి కాబట్టినటువంటి తెలంగాణ ఇవాళ మా పరిస్థితి తిన్నందుకు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆనాటి నుంచే దారులు ఏర్పడ్డాయి. ఇవాళ ఆ దారులు ఏర్పడే దాని మీద కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ బిడ్డలను అణచివేసే పద్ధతి ఏందో ఇది చాలా దుర్మార్గమైందని చెప్పడం కోసం తెలంగాణ అంతా కూడా పెద్ద ఎత్తున కలిసి కదిలి వచ్చింది. ఇది యావత్ సబ్బండ వర్ణాల ఉద్యమకారుల యొక్క విజయం. ఈ విజయం ఇట్లనే అప్రతంగా కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటాను.